నిత్యము శ్రీ వెంకయ్య స్వామి వారికి గంజిపోసే సేవ చేసే భక్తునితో ఒకనాడు శ్రీ స్వామివారు, నీవు మనుషుల్లోకి పోయి వచ్చావు, నీవు పోసే గంజి వద్దుపో అంటూ కొన్నాళ్లు మరొకరి ద్వారా ఆ సేవ చేయించుకునేవారు. మనుషుల్లోకి పోయి వచ్చావు అంటే బాహ్యంగా మనుషులను తాకి వచ్చాడని అర్థం కాదు. ఆ సేవకుడు ఎవరిని తాకి రాలేదు. గొలగమూడిలోని కోనేటి వద్ద గాలం వేసి చేపలు పట్టేవాళ్లు రాజకీయ విమర్శలు చేస్తూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను గూర్చి విమర్శిస్తూ ఉంటే ఆ సేవకుడు కూడా వారి సంభాషణలో పాల్గొన్నాడు. అలా విమర్శలలో పాల్గొని ఇతరుల గురించి మాట్లాడడమే అతను చేసిన పాపమని శ్రీ స్వామివారి భావం. పాపమంటే ఏమిటి, పుణ్యమంటే ఏమిటి? పరపీడనం పాపం, పరోపకారం పుణ్యం అన్నారు మహనీయులు. ఈ భక్తుడు గాని, చేపలు పట్టేవారు గాని తమ సంభాషణలో ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని విమర్శిస్తూ వారి ఖ్యాతిపై దెబ్బతీస్తున్నారు. అది ఇందిరాగాంధీ గారికి వీరు కలుగజేసే పరపీడనం అన్నమాట. అలా పక్కవారిపై మనం చేసే నిందలు పరపీడనం అన్నమాట. అదే పాపం. ఇది ప్రతి మానవునికి వర్తిస్తుంది. నిత్యం అనుక్షణం చేసే ఈ పాపం నుండి మనం బయటపడనిదే శ్రీ స్వామివారి బోధ మనకు హృదయగతం కాదు. కనుక పరులను విమర్శించే దుర్గుణం పూర్తిగా మానమంటారు శ్రీ స్వామివారు.